అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో బైక్ ట్యూబ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాని. అందుకంటే మొదల హెడ్లైన్స్. హరీష్ రావును కలిసిన హైదరాబాదితులు అండగా నిలబడ్డందుకు చెప్పిండ్రు శనార్థులు. మహేష్ గౌడ్ అన్నాడు ఆఫీసర్లదే తప్పట, కరెక్ట్ గా పని చేయకనే కాంగ్రెస్ కు చెడ్డ పేరట. డప్పు కొట్టి డాన్స్ చేసిన మల్లారెడ్డి, సంబురంగా సాగింది హోలీ సందడి. బువ్వ తిన్న తావు మరవరు తెలంగాణ పబ్లిక్. కీడు చేసిన వాళ్ళను మర్చినా మరవకున్నా మేలు చేసిన వాళ్ళని మాత్రం గుండెలలో పెట్టుకుంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకోవాలని ఆ రట పడతారు. అంత మంచిగా చెప్తున్నావు, ఇంతకు వార్తేంది అంటారా? చూడుండ్రి మీరు అదేందో. పరిస్థితి ఏంటి అది బాగా పిల్లల కోసం దాచుకుంటాం. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకున్నోళ్ళను సంబురంలో ఉన్నప్పుడు గలవాలే అని అంటారు కదా. హాగో అందుకే హరీష్ రావు సార్ ఇంటికి హైదరాబాదితులు వచ్చిండ్రు. ఆ నడుమ హైదర్ షా కోట డ్రీమ్ హోమ్ కాలనీలా ఇండ్లు కూలగొడుతుంటే హరీష్ రావు పోయి వాళ్ళని ఓదార్చిండు కదా, వాళ్ళకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చిండు కదా. హాగో అట్లా వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కొట్లాడిన హరీష్ రావుకు శనార్థి చెప్పేతానికి వచ్చినోళ్ళు వీళ్ళంతా. మీరు చేసిన మేలు మర్చిపోలేం సార్ అని చెప్పుడే కాదు, హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పిండ్రు. సార్ మీరు లేకుంటే మా బతుకులు రోడ్ల మీద పడేటి, మా పిల్ల జల్ల కూడా చెదిరిన పచ్చుల తీరయ్యేటోళ్ళు, ఆపదలుంటే దేవుని తిరిగొచ్చి మమ్మల్ని ఆదుకున్నారని చెప్పిండ్రట. వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కాపాడినవు సార్ అని చేతులెత్తి మొక్కుడే కాదు, హరీష్ రావు చేతిలో ఓ మొక్క పెట్టి హోలీ శుభాకాంక్షలు చెప్పిండ్రు. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి మా ఇండ్లు లేకుండా ఏ కథ అయింది. 5 నెలల కింద హైడ్రామా నెత్తుల మీద బుల్డోజర్లు పెడితే మీరొచ్చి ధైర్యం చెప్పిండ్రు. పొద్దుగల పట్నంలంతా హోలీ పండుగల మునిగితే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కడమ బీఆర్ఎస్ పార్టోలు కార్లు వేసుకొని మూసీ నది ఏరియా హదర్షా కోటకు పోయిండ్రు. అక్కడి పబ్లిక్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చిండ్రు. సర్కార్ మీద పబ్లిక్ లా కొట్లాడే కాదు, కోర్టులో కూడా కొట్లాడతాం, మీకు నిల్వ నీడ లేకుండా చూస్తే ఊకోం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రట. మరి చూడాలి హైడ్రా మీద ఎసోంటి ఫైటింగ్ చేస్తారు. సర్కార్ బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా తట్టుకుంటదనేది ముందే తెలుస్తుందిగా. కాంగ్రెస్ సర్కారు మస్తు మంచిగా పరిపాలన చేస్తున్నది. ఫ్రీ బస్సు నడుస్తున్నది, ముఖ్యానికే ఇంట్లో కరెంట్ వస్తున్నది, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నది, చదువుకున్న పిల్లగాండ్లకు సర్కార్ కొలువులు ఇస్తున్నది, వెనుకబడ్డ నీళ్ళ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టింది. అంత మంచిగానే ఉన్నది కానీ ఎక్కడనో పొరపాటు జరుగుతున్నదట. ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తున్నదో చెప్పిండు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి సార్ ఏమన్నాడనేది చూడాలి కదా. చలో సుషేద్దాం పారి. వల్ల కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తా ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఇన్నరా సర్కార్ మంచి పనులే చేస్తున్నది కానీ కొంతమంది ఆఫీసర్లు చేయబట్టి వాళ్ళు చెయ్యాల్సిన పనులు చేయకపోవడంతోని కాంగ్రెస్ సర్కార్ కు చెడ్డ పేరు వస్తున్నదట. అంటే కాంగ్రెస్ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చిందనేది పార్టీ అధ్యక్షునికి తెలిసిందన్నమాట. 6 గ్యారంటీలు సక్రమంగా అమలైతలేవని కూడా తెలిసిందన్నమాట. కాల్వలల్లో నీళ్లు రాక రైతులు తిప్పలు పడుతున్నారు అనేది ఎరకైందన్నట్టు, పంటలు ఎండిపోతున్నాయి అనేది తెలిసిందన్నట్టు. మరి అది తెలిసి కూడా సర్కార్ ఆఫీసర్ల మీద నిందలేసుడు ఎందుకు? వాళ్ళు ఉన్నదే సర్కారు ఏం చెప్తే అది వేసేతానికి. మీరు నీళ్ళు ఇవ్వమంటే ఇస్తారు, 6 గ్యారంటీలు ఒక్కటి తప్పిపోకుండా అమలు చేయుండ్రంటే వేస్తారు. ఆడలేక పాత గజలు అన్నట్టు మీరు ఎన్నికలలో చెప్పిన మాట మీద నిలబడకుండా ఆఫీసర్ల ననుడేంది? ఓసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదివేటోళ్ళు జాబ్ వచ్చేదాకానే మస్తు కష్టపడతారు, తర్వాత పని చేయరని మాట్లాడిండు. ఇప్పుడు పార్టీ పెద్దగా మీరు కూడా ఆఫీసర్లనే ఆడిపోసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ఒక్కలో 2 ఉన్నారు కావచ్చు పని చేయనోళ్ళు,
వాళ్ళెవరో తెలుసుకొని కొలువుల నుంచి తీసేస్తే సరిపోతుంది కదా. ఆ భయంతోని కడుమలు కూడా మంచిగా పని చేస్తారు. అంతేగాని అధికారులు చేయబట్టే మా సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది అనుడు మాత్రం మంచిగా లేదంటున్నారు. జనానికి మేలు జరిగే నిర్ణయాలు చేస్తే జనాలు ఎందుకు తిడతారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ముఖం మంచిగా లేక అద్దాన్ని వలగొట్టినట్టున్నది మీరు చెప్తున్న ముచ్చట అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ ముచ్చట్లిన్న తెలంగాణ పబ్లిక్. కొంతమందికి ఎట్లా డెవలప్ కావాలి, సమాజంలో ఎట్లా మెదలాలి అనేది సోయి ఉండదు కానీ ప్రతి ఒక్కడు పక్కనోళ్ళ జీవితాలను నిర్ణయం చేసుడే, మంది ముచ్చట్లలో ఏలు పెట్టుడే, నీతులు చెప్పుడే, తీర్పులు చెప్పుడే చేస్తున్నారు. ఎదుటోళ్ళని అర్థం చేసుకునుడు దేవుడెరుగు గాని వచ్చిరా అని మాటలు అనుడు మాత్రం ఆపుతలేరు. దేని గురించి అంటున్నా అనే కదా మీరు చూస్తున్నది. ఆ ముచ్చటింటే మీకే అర్థమవుతుంది. బాయిల వడ్డోన్ మీద ఇంకో రాయేషుట్లా ముందుంటారు కొంతమంది బద్మాష్గాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అమృత భర్త ప్రణయ్ అనే పిల్లగాన్ని చంపిన్రు. యాదికున్నదా? హాగో ఆ కేసు తీర్పు ఈ నడుమే వచ్చి ప్రణయ్ని చంపిన వాళ్ళకు శిక్షలు పడ్డాయి. ఆ ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియా సొల్లుగాళ్ళు వచ్చి రాని కామెంట్లు పెడుతున్నారట. అసలే పుట్టెడు బాధలున్న అమృతకు అండగున్నట్టు మాట్లాడాల్సింది పోయి నువ్వు చెయ్యబట్టే ఇట్లా అయింది, ఇంత జరిగినాక కూడా నువ్వు నవ్వుకుంటా వీడియోలు ఎందుకు పెడుతున్నావు? అయ్యను బలి తీసుకున్నది, బాబాయిని జైలుకు పంపింది అని నోటికి ఏదొస్తే అది మాట్లాడి వాళ్ళేదో వేదాంతులు అయినట్టు నీతి సూత్రాలు వల్లిస్తున్నారట, ఉద్దర సలహాలు ఇస్తున్నారట. ఇట్లా బద్మాష్ కామెంట్లు పెట్టేటోళ్లకు అమృత గుండెలున్న నొప్పిలువ తెలుసా? అయినా కామెంట్లు చేసేదానికి వాళ్ళేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టినోలా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కండ్ల ముందు చంపితే బతుకాగమైపోదా? అయినా గుండె ధైర్యం తెచ్చుకొని న్యాయ పోరాటం చేసింది, శిక్ష పడేటట్టు చేసింది. షెబాష్ బిడ్డ, కులం కులం అని బల్పుతోని విర్రవిగే బద్మాష్ గల్ల చెంపలు షెల్లు అనిపించినవు. ఇంకోసారి ఇట్లా ఎవ్వరు చేయకుండా ఇష్టపడ్డోళ్ళ ప్రేమలను అర్థం చేసుకునే ఆలోచన వచ్చేటట్టు చేసినావు అని మెచ్చుకునేది పోయి సొల్లు వాగుడు వాగుతున్నారు. అమృత గురించి రాసే నీతి నిజాయితీ ఇక్కడ ఎవ్వనికి లేవు. ఆమె ఎట్లా బతుకుతున్నది, ఎట్లా బతకాలి అనే తీర్పులు ఇచ్చేంత సొక్కం పూసలు ఎవ్వలేరు. అమృత కూడా అందరి తీరు మనిషి, తన బతుకు తానే బతకాలి. ఎవడో దిక్కుమాలినోడు కామెంట్లు రాసి అమృత స్వేచ్ఛగా బతికే ఛాన్స్ లేకుండా చేస్తా అంటే నడవదు ఇక్కడ. అయినా ఒకళ్ళ బతుకును నిర్ణయం చేసే హక్కు ఎవ్వనికి లేదు. అయినా అమృత ప్రేమను తప్పిపట్టేటోళ్ళు ఎవలని ప్రేమించలేదా? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడనో ఓ కాడ ఎవలనో ఒకళ్ళని ఇష్టపడే ఉంటారు. పెళ్లి చేసుకునే ధైర్యం లేక వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. అసొంటోళ్ళు కూడా అమృత బతుకు గురించి కామెంట్లు చేస్తున్నారంటే వాళ్ళను మనుషులు అనాలనా, పశువులు అనాలనా అని అంటున్నారు అమృత బతుకు పోరాటం గురించి తెలిసిన పబ్లిక్. ఒక్క మోకాలు గుర్తు పట్టొస్తలేదు కదా ఇలా. అరే మా అన్న తమ్ముళ్ళ ఇంటికి వస్తేనే రే ఎవడ్రా అని తిట్టిన, హాగు అంత ఘోరంగా తయారై వచ్చారు మా వాళ్ళ ఇంటికి. మళ్ళీ మా ఇంట్లోనే గిట్లుంటే అంతటి ఇంకెట్లున్నది? అట్లనే లీడర్లు హోలీ పండుగ ఎట్లా చేసుకుర్రు మనం కూడా చూద్దాం పాన్రి. ఓహో మల్లన్న ఎవ్వలకి ఇంటలేడు కదా. ఎయ్ ఎయ్ దుంకు నీ అవ్వ, అస్సలు తగ్గకే. కండ్లకు కూలింగ్ అద్దాలు, మెడల గులాబీ కలర్ బత్తీసల దండ, ముఖం నిండా గులాబీ కలరు, ఏమన్నున్నవానే. ఇయో ఇక్కడ చూడుర్రి, మల్లన్న డప్పు కొట్ట కడుమోళ్ళంతా స్టెప్పులయ్యా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు అందరితోని కూడి బోయిన్పల్లిలున్న వాళ్ళ ఇంటికాడ హోలీ పండుగ చేసుకుంటూ బీఆర్ఎస్ లీడర్ మల్లారెడ్డి. ఇగో గీటు చూడుర్రి, గీ మనిషినైతే గుర్తుపట్టనీకే కూడా వస్తలేదు. ఎవరనుకుంటుర్రు? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలైన హోలీ వేడుకలల్లా పెయి నిండా రంగులు పూసుకొని కనీసం మనిషిని కూడా గుర్తుపట్ట రాకుండా తయారైండు. అందరితో కలిసి దుంకుడే దుంకుడు, దమ్మొచ్చేదాకే పట్టిండుగా స్టెప్పులు. ఓయమ్ము వీళ్ళైతే మరీ ఘోరంగా ఉన్నారు కదా. మీ సంబరం సల్లగుండా కింద పడగల్లా ఆ మనిషి పండుగనాడు మూతి పండ్లు రాలే కథ అవుతుంది. ఈ మహానుభావుడు ఎవరని చూస్తుర్రా? కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాడ జర్నలిస్టులు అనుచరులతో కలిసి సిందులేస్తుండు సారు. ఇగో చూసిరు కదా లీడర్ల సంబరాలు ఎట్లున్నాయో.
ఇటు కామన్ పబ్లిక్ కూడా కొందరు తోసిన కాడికి ఇంటికానే హోలీ ఆడుకుంటే కొందరేమో ఈవెంట్లకి పోయి ఎంజాయ్ చేసిర్రు. మొత్తం మీద ఈ తాప హోలీ పండుగను ఈ తీర్లా చేసుకుర్రు అంతటా. ఈ రోజు మందం మంచిగానే ఉంటది కానీ రేపు మొకాలకు ఆ రంగులు పోక పెయ్యంత రంగులతోని తిన్న కుడు కూడా పెయ్యికి పట్టది. జర చూశాడుకోర్రా. ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చిన్న తిప్పలు ఉండయి. కొత్త సర్కారు వచ్చినాక కాలంతో తేడా లేకుంటే ఎప్పటికీ నీళ్ళ బాధలు అట్లనే ఉన్నాయట. ఇగో ఈ ఊరోళ్ళంతా కాంగ్రెస్ సర్కార్ను ఎంతగానో మెచ్చుకుంటుర్రో మీ కళ్ళతోనే వీక్షించుర్రి. ఆడోళ్ళంతా మస్తు గరం మీద ఉన్నారు కదా. అవ్వనైతే పనులు లేకున్నా దౌడలని పట పట కొరుకుతుంది. ఇగో గీ అమ్మనైతే ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఏమి ఊరే అతను ఈ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది మంచిది. ఈ ఓటు వేసినోడికి ఎవడన్నా వచ్చి ఓటు అడగాలి కానీ ఈ బిడ్డలతోనే కొట్టము. బిందె అందుకొనే చంపుతట్టుంది. కండ్లు పెద్దగా చేసి మరి కోపాన్ని ఎల్లగక్కుతుంది. బిందెకు సొట్లు పడ్డా ఏం కాదు గాని వన్నెత్తి వలగాలే అన్నట్టు గర్రు గుర్ర అంటుంది. తాత కూడేమో చెప్తాండు, ఆఖరికి పిల్లగాళ్ళు కూడా ఏదో బాధపడుతుర్రు. ఒక్క చుక్క నీళ్ళు వాడుకుంటాను లేవు, అన్నం వండుకొని గీత ఒక్క చుక్క నీళ్ళు లేవు, బాత్రూమ్ పోతానికి నీళ్ళు లేవు అన్న, బాధికోవాల్సి వస్తుంది. భువనగిరి మండలం వడపర్తి ఊర్లే తాగేతందుకు నీళ్లు రాక కాలి బిందెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు ఆడకట్టోళ్ళంతా. అసలే ఎండాకాలం, ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎంత ఆగమాగమైతుంది. ఈసొంటప్పుడు సర్కార్ నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడితే ఏమొస్తుంది? మా ఉసురు తీస్తందుకే నాకు గింతగానం బాధ పెడుతురు మమ్మల్ని. అరే మరీ గింత అధ్వానమా? తాగే నీళ్లు రాక, సాగు నీళ్లు లేక ఏం తిని బతకాలే, ఏం దాగి బతకాలే? జరంతనైనా సోయికి వస్తుందా సర్కార్కు? అలా సకదానాల పాలన ఎంత కమ్మగుందో అని బాధపడుకుంటేనే ఇంకో పారి ఓట్ల కోసం ఇటు దిక్కుగానికి వస్తే బిడ్డ మీకుంటది ఖాళీ బిందెలతోనే నెత్తులు వలిగేదాకా ఆడుచుకుంటాం అనబట్టిర్రు. ఓసార్లు పాపం ఇంత జోరెండలా నీళ్లు లేకుంటే ఎట్లా బతుకుతారు? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా లేకుంటే రత్నాలు అడిగిర్రా? తాగేతందుకు బుక్కెడ్ నీళ్లే కదా. గా మాత్రం చేయకుంటే మిమ్మల్ని గెలిపించేందుకు ఏం ఫాయిదా? ఇట్లా మా పానాలు మేం తీసుకునే తందుకేనా మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది? జర సోయికి రర్రి అని సోట్లు పెడుతుర్రు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఆయన సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు పండుగ. ఆయన పార్టీ పోటీ చేసిన ఎమ్మెల్యేల ఓట్ల పెట్టెలు ఇప్పుతే పబ్లిక్ కు పండుగ. ఎవరో ఎరకైందా? అదేనుల్లా సినిమాల పవర్ స్టారు, రాజకీయాల సూపర్ స్టారు మన పవన్ కళ్యాణ్. ఇలా పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన జనసేన పార్టీ పుట్టినరోజు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలల్లా అటు ఫ్యాన్స్ ఇటు పబ్లిక్ పార్టీ పుట్టినరోజును ఎట్లా చేసుకుంటారో చూడాలి కదా. చలో మళ్ళా ఇంటున్నారా? కాబోయే సీఎం అని బొబ్బ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పార్టీ పుట్టినరోజు కాబట్టి కేకులు కటింగ్లు చేసి జేజేలు కొట్టుకుంటా ఎగిరి దుంకిండ్రు. ఇటు హోలీ పండుగ అటు పార్టీ పుట్టినరోజు 2 ఒక్కరోజు అయ్యే వరకు ఇంకింత ఎక్కువ జోష్ వచ్చింది ఫ్యాన్స్ కు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడల్లా పెద్ద సభ పెట్టిండ్రు. మోటార్ సైకిల్ మీద జన సైనికులు జంగులేపిండ్రు. మరి బాట పొంటి పోయేటోళ్లతోని ఎందుకు కీసులాట అయిందో తెలియదు కానీ ఓ జన సైనికునికి కోపం వచ్చి జెండా కట్టెతోనే ఎట్లా కొడుతున్నాడో చూడుండ్రి. మరంతే జనసేన సైనికులతో పెట్టుకుంటే ఊకుంటారా? ఆహా, అసలే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్నోళ్ళు అనే పేరున్నది. పవన్ కళ్యాణ్ నాకు కొద్దిగా తిక్కుంది దానికి లెక్కుంది అనే డైలాగ్ కొట్టిండు గాని ఫ్యాన్స్కు మాత్రం తిక్కుంది కానీ దానికి లెక్కలేదు పాడలేదు అన్నట్టే చేస్తున్నారు. ఇక పార్టీ పుట్టి 12 ఏళ్ళు అవుతున్నది కాబట్టి జనసేన కోరుకున్న సర్కారే ఏపీలో నడుస్తున్నది కాబట్టి పండుగను గట్టిగానే చేసిండ్రు. కొబ్బరి ఆకులతోని స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు వచ్చే కార్లు, బస్సులు, లారీలు, బండ్లతోని రోడ్లన్నీ నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగులు, భోజనాలు చేసే జాగలు, ఎండాకాలం కాబట్టి చలివేంద్రాలు, ఏదైనా తక్లీఫ్ అయితే డాక్టర్లతో ఉండే వైద్య శిబిరాలు, అంబులెన్సులు, 1700 మంది పోలీసులతోని సభను ఏర్పాటు చేసిండ్రు. ఇంత భారీగా చేసిన సభల పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా ఫ్యాన్స్ జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు కానీ తను ఇప్పటికిప్పుడు సీఎం కావాలని రాజకీయాలకు దిగలేదు. నాకు చాలా లాంగ్ గోల్ ఉన్నది, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోతా, అలా వేసుకున్న పునాది చాలా గట్టిగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పిండు. అయినా ఫ్యాన్స్కి అర్థమైతలేదు.
ఒకవేళ నిజంగానే సీఎంని వేద్దాం అనుకుంటే గట్టిగా పనిచేయండి, గట్టి ఒర్రుడు కాదు అని కూడా చెప్పిండు. మరి చూడాలి, పోయినసారి పోటీ చేసిన ప్రతి సీటు గెలిచినట్టు మళ్ళొచ్చే ఎన్నికలలో సీఎం అయ్యని సీట్లలో పోటీ చేసి గెలుస్తారో ఎట్లుంటుందో అనేది ముందే తెలుస్తుంది. సుశీరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.